అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసు మాట వినదు' 6వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు ఎదిరించే ధైర్యం చేయలేక అందరూ కన్నీరు మున్నీరైతే మహారాణిలా బ్రతికిన బిడ్డకి ఈరోజు ఈ దుస్థితి పట్టడానికి ఈ సొంత వాళ్ళే కారణం. దేవుడనేవాడుంటే కుక్క చావు చస్తారని పైకనలేక మనసులో బాధగా అనుకుంటారు. హాస్పిటల్‌కు చేరుకున్న ఆరుషికి తల్లి పరిస్థితి సీరియస్‌గా మారితే రాఘవయ్య గారు "అమ్మా ఆరుషి" అని అక్కడికి చేరుకున్నారు. అంకుల్ అని ఆయన్ని హత్తుకున్న చిన్న పిల్లలా ఏడవసాగింది ఆరుషి. "ఏడవకు తల్లీ, నేను వచ్చేసాను కదా, పద" అని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లారు రాఘవయ్య గారు. "మేడం, ఏదైనా పెద్ద హాస్పిటల్‌కు తీసుకొని వెళ్ళండని" డాక్టర్ చెప్తే రాఘవయ్య గారి సాయంతో తల్లిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొని వెళ్ళింది ఆరుషి. కానీ బిల్ కట్టే స్తోమత కూడా ఆమెకు లేదిప్పుడు. చేతికున్న ప్లాటినం రేర్ డైమండ్ బ్రాస్లెట్‌ని బిల్ కౌంటర్‌లో ఇస్తే ఆరుషిని విచిత్రంగా చూస్తాడు అక్కడి స్టాఫ్. "ప్లీజ్ సేవ్ మై మామ్" అని ఆరుషి కన్నీటితో అర్థిస్తే రాఘవయ్య గారి గుండె బరువెక్కుతుంది. "ఓకే మేడం" అని డాక్టర్ చెక్ చేస్తే లేట్‌గా తెలుసుకుని రావడం వల్ల క్రిటికల్ కండిషన్‌కు చేరుకుంటే ట్రీట్మెంట్‌కు కూడా పనిచెయ్యని ఉమాగారి బ్రెయిన్ సెల్స్‌కి కోమాలోకి వెళ్ళిపోతారు. "సారీ టు సే దిస్ మేడం, మేడం గారు కోమాలోకి వెళ్ళిపోయారు. ట్రీట్మెంట్ ఆగకూడదు. ఆపరేషన్ చెయ్యాలి. చేశాక కూడా ఎప్పుడు స్పృహలోకొస్తారో చెప్పడం కష్టం మేడం" అని డాక్టర్ అంటే ఆరుషి శూన్యంలోకి చూస్తూ నేల మీదకు జారిపోయింది. "అమ్మా ఆరుషి" అని రాఘవయ్య గారు భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటే ఆ అని గట్టిగా గుండెల్లో దాచుకోలేని బాధకు అరిచిన ఆరుషి అరుపు హాస్పిటల్ మొత్తం కూడా ప్రతిధ్వనిస్తుంది. కన్నీరు రాకుండా కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఇప్పుడిలా కృంగిపోతూ ఉంటే, రాధాకృష్ణ గారి ఆత్మ కూడా క్షోభిస్తూ ఉంటే రాఘవయ్య గారు ఆరుషికి తోడుగా అక్కడే ఉండిపోతారు. నిద్రలో ఉన్న అర్జున్ ఉలికిపాటుగా లేచి కూర్చొని జుట్టులోకి చేతులను జొనిపి మొబైల్ ఎక్కడుందో తీసుకొని స్టీవ్‌కి కాల్ చేస్తాడు. "బాస్, స్టీవ్, ఆరుషి గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. తను డేంజర్‌లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. నేనొచ్చేంత వరకు తనని వాచ్ చేస్తూ ఉండు" అని అంటాడు అర్జున్. విశ్వ గారు వర్క్ పని మీద స్టీవ్‌ను ముంబైకు పంపడం వల్ల అర్జున్‌తో పాటు స్టీవ్‌కు కూడా రాధాకృష్ణ గారి మరణం, ఆరుషి ఎదుర్కొంటున్న సుడిగుండాలేవీ తెలియకపోతే "ఓకే బాస్" అని కాల్ కట్ చేస్తాడు స్టీవ్. మొబైల్ వేళ్ల మధ్య తిప్పుతూ మనసు ఆగక ఆరుషి నెంబర్ ఉండడంతో కాల్ చేస్తాడు అర్జున్. నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటే నుదురు రుద్దుకుంటూ నిద్రకు దూరమయ్యాడు అర్జున్. "ఒకసారి మా మామ్‌ను చూడొచ్చా" అని ఆరుషి బాధగా అడిగితే "ష్యూర్ మేడం, కానీ డిస్టర్బ్ చేయకండి, వచ్చేయండి" అని అంటారు డాక్టర్స్. అని అంటూ ఒక్కో అడుగు భారంగా వేసుకుంటూ తల్లి దగ్గరికి నడిచింది ఆరుషి. మిషన్స్ మధ్య ఉన్న జీవోత్సవంలా ఉన్న తల్లిని చూస్తూ "అమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవా ప్లీజ్, నాన్న లేరు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావా? నా వల్ల కావట్లేదమ్మా. చేసిన మోసానికి లోపల తగలబడిపోతున్నాను. నాన్న లేరనే నిజాన్ని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. ప్లీజ్, నాకున్న ఒకే ఒక బంధం నువ్వు. నువ్వు కూడా నన్ను ఒంటరిని చెయ్యకని" ఏడుస్తుంది ఆరుషి. రాఘవయ్య గారు అక్కడే ఉన్న దేవుని విగ్రహాన్ని చూస్తూ "నిజంగా నువ్వు రాయివే. తండ్రిని దూరం చేశావు. మహారాణిలా బ్రతికిన మా ఆరుషమ్మకు తల్లి ప్రేమను దూరం చేశావు. ఏం పాపం చేసింది? బంధువులే గద్దలై పీక్కు తింటూ ఇంట్లో నుంచి తనని గెంటేశారు. ఒంటరిగా ఆడపిల్ల తల్లడిల్లిపోతోంది. ఏం దేవుడివయ్యా నువ్వు" అని ఆవేదనగా అన్న ఆయన కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. హాస్పిటల్‌లోనే నిద్రాహారాలు మాని మరో 3 రోజులు గడిపిన ఆరుషికు నర్స్ అని బిల్స్ చేతిలో పెడితే ఖరీదైన హాస్పిటల్, ఖరీదైన ట్రీట్మెంట్‌కు లక్షల్లోనే ఉండడంతో కన్నీళ్లు తుడుచుకొని "అంకుల్, నాతో వస్తారా" అని అడుగుతుంది ఆరుషి. "నీతో చివరి వరకు ఉంటాను తల్లీ" అని రాఘవయ్య గారంటే నర్స్‌కు తల్లి బాధ్యత అప్పగించి ప్యాలెస్‌కు వెళ్ళింది ఆరుషి. రాత్రి సమయం అవుతుంటే తండ్రి కొడుకులిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటుంటే "నాన్న, సాధించాం. ఇన్నేళ్ల మన కల తీరింది నాన్న. ఈ బంగ్లా, కంపెనీ, 500 కోట్ల ప్రాపర్టీ మన సొంతం" అని రంజిత్ ఆనందంగా అరిచి చెప్తాడు. "ఇప్పటికి మనకు సొంతమే నాన్న. కానీ నా చెల్లి కోమా నుంచి బయటకొచ్చి ఒక్క సాక్ష్యంతో మీడియా ముందుకు వెళ్ళినా మన మీద అనుమానం మొదలై జైల్లో కూర్చోవాలి. అది జరగకూడదు అంటే అది కూడా పోవాలి. ఏర్పాట్లు చూడు. అప్పుడు ఆ ఆరుషి ఎవరో లేక
గుండె ఆగి ఏ సూసైడ్‌నో చేసుకొని చస్తుంది. అనుమానం రాకుండా స్మూత్‌గా పనవ్వాలని అంటాడు మోహన్. సెక్యూరిటీ చీఫ్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేసి లోపలికి పంపించు అని అంటాడు రంజిత్ సైడ్ స్మైల్ ఇచ్చి. రాఘవయ్య గారితో లోపలికి వచ్చిన ఆరుషికు అక్కడక్కడే ఇద్దరిని కస్తీరా చంపేయాలనిపిస్తుంటే తల్లి కోసం పిడికిలి బిగించి ఈ ఇల్లు, ఆస్తి ఏదీ నాకొద్దు. నాకు మా అమ్మ కావాలి. బ్రతికించుకోవాలంటే డబ్బు కావాలి. హెల్ప్ చెయ్యని రంజిత్‌ని చూస్తూ మొదటిసారి ఒకరిని ఆమె బ్రతిమలాడడం. తల్లీ! ఈ నీతిలేని కుక్కని నువ్వు బ్రతిమాలడం ఏంటమ్మా? ఇదంతా నీ సొత్తు. మీ నాన్న కష్టం తల్లీ అని రాఘవయ్య గారు అంటే, రాఘవయ్య చెంప మీద గట్టిగా కొట్టిన రంజిత్ నువ్వెంత? నీ బ్రతుకెంత? అని హీనంగా చూస్తాడు. నా బ్రతుకు తెలుసు కాబట్టే నేనెప్పుడూ నక్క వేషాలు వెయ్యలేదని రాఘవయ్య గారు అంటే, అంకుల్ ప్లీజ్ నాకు మా అమ్మ ముఖ్యం అని అంటూ రంజిత్‌ను చూసింది. చూడు అరు, కరెక్ట్ నీ సిట్యుయేషన్ చెప్పాలంటే నేను దయ చూపిస్తే నీ అమ్మ బ్రతుకుతుంది. సో అని ఆమెను వంకరగా నవ్వుతూ చూస్తాడు రంజిత్. గొంతులో అణుచుకున్న బాధకు అంకుల్ మీరు వెళ్ళండని శూన్యంలోకి చూస్తూ లోపలికి నడిచింది ఆరుషి. నాన్న నా కోరిక ఇన్ని రోజులకి తీరబోతోంది. బ్లెస్ మీ నాన్న అని రంజిత్ అంటే, ఎంజాయ్ నాన్న. దాని పొగరు నీ కాళ్ళ దగ్గర దాసిని చేసుకో అని మోహన్ తాగుతూ అంటే, రాఘవయ్య గారు అమ్మ ఆరుషి వెనకాలే వెళ్తుంటే గార్డ్స్ పట్టుకొని ఆపేస్తారు. బయటికి లాక్కొని పడేయండని మోహన్ అంటే, రాఘవయ్య గారిని మెయిన్ గేట్ బయట కింద పడేస్తారు గార్డ్స్. తన బెడ్‌రూమ్‌కి నడిచిన ఆరుషి ఆ గదంతా చూస్తుంటే రంజిత్ ఆరుషిని చూసి కామంతో వెర్రెత్తిపోతూ భుజం మీద చెయ్యేస్తే ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ రంజిత్ చెంపని పగలగొట్టి ఫ్లవర్ వాస్‌తో అతని తల మీద కొట్టి వాడు తేరుకునేలోపే తన కార్డ్స్, మొబైల్ తీసుకొని రంజిత్‌ని చూసింది. రక్తం వస్తుంటే కోపంగా చూస్తూ మత్తులో ఆమెను కోపంగా చూస్తూ ముందుకొస్తూ ఉంటే గుండెల మీద కాలుతో తొక్కుతూ రేయ్ కుక్క గుర్తుపెట్టుకో నీ చావు తప్పదు. అర్జున్, అర్జున్ దేవ్ వర్మ తనే నా మొగుడు అని తనకే తెలియకుండా అర్జున్ పేరుని పలికింది ఆరుషి. తనకంత సమయం లేకపోవడంతో రంజిత్‌ను ఆ గదిలో ఉంచి లాక్ చేసి తండ్రి గదికి పరుగున వెళ్ళిన ఆరుషి తండ్రి డైరీ, సీక్రెట్ డ్రాయర్‌లో దాచిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తూ తండ్రి ఫోటోను చూసింది. కన్నీరు జారిపోతుంటే బ్యాక్ డోర్ నుంచి సెక్యూరిటీ కంటపడకుండా వెళ్ళిపోయిన ఆరుషి రాఘవయ్య గారిని చూసి అంకుల్ పదండని గార్డ్స్ నుంచి తప్పించుకొని హాస్పిటల్‌కు చేరుకుంది ఆరుషి. బిల్ కట్టడానికి కాస్త సమయం తీసుకున్న ఆరుషి డాక్యుమెంట్స్‌ని రాఘవయ్య గారికి అప్పగించి అంకుల్ ఇవి మీ దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఇప్పుడు హోమ్‌కు వెళ్ళండని తల్లిని చూస్తూ కూర్చుంది ఆరుషి. సరే తల్లీ అని వెళ్ళిన రాఘవయ్య గారు రాధాకృష్ణ గారి ఫోటో వెనుక ఆ డాక్యుమెంట్స్‌ని దాచి ఆరుషి కోసం టెన్షన్ పడతారు. మార్నింగ్ బ్యాంకుకు వెళ్ళిన ఆరుషి తన కార్డ్స్ ఎందుకు బ్లాక్ అయ్యిందని అడుగుతుంది. సైబర్ అటాక్ మేడం అని వాళ్ళు నిర్లక్ష్యంగా మేనేజర్ సమాధానమిస్తే లాస్ట్ అండ్ ఫైనల్‌గా అడుగుతున్నాను. నా అకౌంట్ క్లియర్ అవ్వకుంటే నీ పళ్ళు రాలి చేతిలో పడతాయని ఆరుషి వార్నింగ్ ఇస్తే భయపడిపోయిన మేనేజర్ అన్‌బ్లాక్ చేయిస్తే మనీ డ్రా చేయాలని చూసిన ఆమెకు అకౌంట్‌లో డబ్బు ఉండదని ఆలస్యంగా తెలుస్తుంది. మైండ్ బ్లాక్ అయితే హౌ ఈజ్ పాసిబుల్ అని కోపంగా అరుస్తుంది ఆర్షి. సారీ మేడం ఎవరో మీ అకౌంట్‌ని హ్యాక్ చేశారని మేనేజర్ చెప్తే రంజిత్ పని అని అర్థమవ్వడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టదు. నిస్సహాయ స్థితిలోకి మారిన ఆమె అదే నిస్సత్తువతో నడుచుకుంటూ వస్తూ దారిలో కనిపించిన గుడిలోకి నడిచింది. ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూస్తూ నాకన్నీ అయినా మా నాన్నను లాగేసుకున్నావు. మా అమ్మ కొన ఊపిరితో ఉంది. ప్లీజ్ కాపాడు అని మొక్కుకుని హాస్పిటల్‌కు చేరుకుంది ఆర్షి. అప్పటికే నిద్రాహారాలు లేక నీరసంగా ఉన్న ఆమె తల్లిని బయట నుండే చూస్తూ బయట కారిడార్‌లోకొచ్చి ఒక బెంచ్ మీద కూర్చుంది ఆర్షి. అప్పటికే తమలో దాచుకున్న భారాన్ని ఇంకా మోయలేమన్నట్టుగా బోరున వర్షం కురుస్తుంటే తన కన్నీరు గుండెల మీద జారిపోతోంది. నాన్నా అని గుక్కపట్టి ఏడుస్తున్న ఆరుషికు ఏడ్చే ఓపిక కూడా లేక ఒంట్లో ఉన్న శక్తి క్షీణించి కళ్ళు మూతలు పడతాయి. బోరున కురుస్తున్న వర్షంలో ఆమె కన్నీళ్లు కూడా కలిసిపోతే తలపై నిలిచిన గొడుగుకు తన మీద కాదని వర్షానికి
తల వెనక్కి తిప్పి చూసింది ఆర్షి. తనకు వెనకల గొడుగు చేతిలో ఆమెకు పడుతూ కనిపించాడు అర్జున్. అర్జున్ని చూడగానే గట్టిగా కౌగిలించుకొని మనసులోని దుఃఖం, బాధను అంతా అతనికి చెప్పుకొని తనివి తీరా ఏడవాలనిపిస్తుంటే అర్జున్ అని మెల్లిగా ఆమె పెదవులు అతన్ని చూస్తూ పలికితే స్పృహ పడిపోయింది ఆర్షి. నేలను తాకకుండా తన చేతులతో పొదివి పట్టుకున్న అర్జున్ తన గుండెల్లో దాచుకొని భారంగా మారిపోయిన మనసుతో ఆర్షిని 2 చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్ లోపలికి నడిచాడు. చెక్ చేసిన డాక్టర్, సార్ చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. వీక్‌గా కూడా ఉన్నారు. సెలైన్ ఉంచాలని చేతికి నీడిల్ గుచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాడు డాక్టర్. ఆరుషి తల నిమిరి కాసేపు ఆమెనే చూశాడు. కళ్ళ కింద నల్లటి వలయాలు, తిండి లేక పీక్కుపోయిన మొహం, సర్వం కోల్పోయిన దానిలా దీనస్థితిలో ఉన్న ఆరుషిని చూడటం కష్టంగా అనిపిస్తుంటే బాధగా చూసి డీప్ బ్రీత్ వదిలిన అర్జున్ బయటకొచ్చి స్టీవ్ అని గంభీరంగా పిలిచాడు. అక్కడే అర్జున్ సేఫ్టీ కోసం గస్తీ కాస్తున్న స్టీవ్ ఎస్ బాస్ అని ముందుకొచ్చాడు. ఏం జరిగిందో నాకు మొత్తం తెలియాలి. ఎక్కువ టైం తీసుకోకని అన్నాడు అర్జున్ సీరియస్‌గా చూస్తూ. ఓకే బాస్ అని పక్కకు వెళ్ళిపోయిన స్టీవ్ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. 2 ఫోన్ కాల్స్ చేసి మ్యాటర్ బ్రీఫ్‌గా తెలుసుకున్న స్టీవ్ మిగిలింది ఆరుష్ ప్యాలెస్‌లోనే తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి అర్జున్ ముందుకొస్తాడు. 2 చేతులు నుదుటికి తాకించుకొని కూర్చున్న అర్జున్‌ని చూసి బాస్, రాధాకృష్ణ గారు 6 రోజుల క్రితమే చనిపోయారు. మేడం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే సొంత మేనమామ, బావ ఆస్తులను మోసం చేసి రాయించుకొని బయటకి నిర్దాక్షిణ్యంగా జాలి లేకుండా గెంటేశారు బాస్. మేడం వాళ్ళ అమ్మగారిది క్రిటికల్ కండిషన్ ఇప్పుడు. ఇదే హాస్పిటల్‌లో ఉన్నారు. ఎంత మోసం బాస్ తలుచుకుంటుంటే నాకే రక్తం ఉడికిపోతోందని అన్నాడు స్టీవ్ పిడికిలి బిగబట్టి. రాధాకృష్ణ గారు ఎలా చనిపోయారు స్టీవ్ అని కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు అర్జున్. యాక్సిడెంట్ బాస్. అది కూడా ఆర్షి మేడం వాళ్ళ అమ్మగారు లేనప్పుడు, ఏ సెక్యూరిటీ లేని టైంలో జరిగింది. నాకెందుకో అనుమానంగా ఉంది బాస్. పైగా ఆయన మోహన్ పోయాకే ఆ మోహన్ తన బుద్ధిని చూపించడం, వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ జరగడం ఇదంతా ఏదో ప్లాన్ లాగే ఉంది బాస్. పైగా మీడియాలో రాధాకృష్ణ గారికి టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇదొకసారి చూడండి బాస్ అని తన మొబైల్ అర్జున్ చేతిలో ఉంచాడు స్టీవ్. వీడియో చూస్తున్న అర్జున్‌కు తండ్రి అంతిమ గడియల్లో ఆర్షిని చేస్తున్న దహన సంస్కారాలను చూస్తున్న అతని కళ్ళు బాధతో ఎరుపెక్కితే అదే వీడియోలో ఉన్న మోహన్, రంజిత్‌లను చూస్తూ కోపంతో ఎరుపెక్కుతాయి. స్టీవ్ గంభీరంగా మోగిన అర్జున్ గొంతుకు ఎస్ బాస్ అని స్టీవ్ అంటే ఈ మోహన్ వీడి కొడుకు పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలని అన్నాడు అర్జున్ స్థిరమైన గొంతుతో. ఓకే బాస్, పెద్ద బాస్ కాల్ చేస్తున్నారని స్టీవ్ అంటే డాడ్‌తో నేను మాట్లాడతాను. నువ్వు ఇంటికి వెళ్ళు అని ఆర్షి ఉన్న రూమ్‌లోకి నడిచాడు అర్జున్. ఆమె చేతిని పట్టుకొని నా మనసులో చెదరని బొమ్మవి నువ్వు. నీ కళ్ళు బాధతో కన్నీటిని పెట్టుకుంటే నేను చూడలేను ఆర్షి. నా కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. ఒక్కసారి నా దానివవ్వు. ఈ లోకమంతా తిరగబడిన ఒంటి చేత్తో జయించి నిన్ను నా సొంతం చేసుకుంటానని బాధగా అంటాడు అర్జున్. ఆమె దగ్గరే కాసేపు గడిపిన అర్జున్ నర్స్ సెలైన్ మార్చడానికొస్తే మేడం అమ్మగారు ఎక్కడున్నారని అడుగుతాడు. పై ఫ్లోర్ సెకండ్ ఐసీయూ సార్ అని నర్స్ అంటే ఇక్కడే ఉండని చెప్పిన అర్జున్ పై ఫ్లోర్‌కి నడిచాడు. మిషన్స్ మధ్య చలనం లేకుండా ఉన్న గుమ్మగారిని చూసి మీ అమ్మాయికి ఏం అవ్వనివ్వను. నన్ను నమ్మండి. అంకుల్‌కి మాటిచ్చాను. మీ అమ్మాయి మీకు మాత్రమే ప్రాణం కాదు, నాకు కూడా. ఇంతవరకు ప్రేమతో దగ్గరవ్వాలనుకున్నాను. ఇప్పటినుంచి బాధ్యతతో తన బాధని దూరం చేసి దగ్గరవుతాను. ఆరుషి బాధ్యత ఇక మీదట పూర్తిగా నాది. తండ్రి పోయిన బాధలో ఉంది మీ కూతురు. మీరు కూడా ఇలా ఉంటే తను మామూలు అవ్వలేదు. త్వరగా కళ్ళు తెరవండి అని చెప్పిన అర్జున్ ఆవిడ చేతులను వదిలేసి తిరిగి ఆరుషి దగ్గరికి వచ్చేశాడు. అర్జున్ మాటలకు రియాక్ట్ అవ్వలేకపోయినా అతని మాటల్ని విన్న ఉమాగారి కళ్ళలో నుంచి జారిన కన్నీళ్లు కణతల్లోకి ఇంకిపోతాయి. రాత్రంతా ఆర్షిని చూస్తూ గడిపేస్తాడు అర్జున్. తెల్లవారుజామున మగతగా కళ్ళు తెరిచిన ఆర్షి ఎదురుగా తన చెయ్యిని పట్టుకుని కళ్ళు మూసుకున్న అర్జున్ కనిపించగానే మొదట కంగారు వేస్తే తర్వాత అర్జున్ కూడా ఆమె ఉన్న పరిస్థితిలో అతను కూడా ఒక అవకాశవాదిగా కనిపిస్తే లేచి కూర్చుంటుంది. తలంతా తిరుగుతుంటే తల పట్టుకున్న ఆమెను కళ్ళు తెరిచి చూసిన అర్జున్ ఇప్పుడెలా ఉంది ఆర్షి అని ప్రేమగా అడుగుతాడు. అని అన్న ఆమె నువ్వేంటి ఇక్కడ అర్జున్? ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది ఆర్షి. నైట్. సారీ, నీకు తోడుగా ఉండాల్సిన టైంలో నేను నీ పక్కన లేను. తిరిగి నైట్ వచ్చాక నీకు చూడాలనిపించింది. ఇక్కడున్నావు తెలిసింది. కానీ నిన్ను ఈ సిట్యుయేషన్‌లో చూస్తానని ఊహించలేదు ఆర్షి. ఏమైందని అడగను. కానీ నీకేం కావాలో అడగమంటానని అంటాడు. అని నవ్విన అర్జున్ జాలి చూపిస్తున్నావా? నాకు నీ జాలి అవసరం లేదు. సాయం అంతకంటే అవసరం లేదు కూడా. ఇప్పటి వరకు నాతోనే ఉన్నందుకు చాలా థాంక్స్. ఇంక వెళ్ళండి. మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవడం లేదు అని స్థిరంగా అంటుంది ఆర్షి. ఆమెనే చూస్తూ చైర్ నుంచి లేచిన అర్జున్ వెళ్తాను. బట్ వన్ థింగ్, ప్రేమకి, జాలికి తేడా ఉంటుంది ఆర్షి. జాలి టెంపరరీ, కానీ ప్రేమ టెంపరరీ కాదు. నీ మీద నాకున్నది నా ఊపిరి ఆగే వరకు ఉండిపోయే శాశ్వతమైన ప్రేమ. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. నీ పిలుపు కోసం వెయిట్ చేస్తుంటాను. బై అండ్ టేక్ కేర్ అని ఆమె నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ ఇచ్చిన చిరుముద్దుకే ఆరుషికి
కొండంత ధైర్యంగా అనిపిస్తుంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేను అర్జున్. ఈవెన్ యూ ఆల్సో. మోసపోయానని ఏడుస్తూ తల్లి ఉన్న గదికి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది ఆర్షి. ఇంటికి వెళ్ళిన అర్జున్ ఫ్రెష్ అవ్వగానే తల్లి కాఫీ కప్‌తో వచ్చి "ఇన్ని రోజులు ట్రిప్ ఏంటి నాన్న? నీకు మీ నాన్నకు ఆఫీస్ ఉంటే ఇల్లు గుర్తు రాదని మందలిస్తే మామ్ రాధాకృష్ణ గారు చనిపోయారని విన్నాను. ఏమైందని?" తల్లి మొహంలోకి చూస్తూ అడుగుతాడు అర్జున్. అవును అర్జున్. పాపం ఆ పిల్ల కొడుకులా దగ్గరుండి అన్నీ తనే చేసింది. ఆ అమ్మాయి బాధని చూడలేక నేనక్కడే 2 రోజులున్నాను నాన్న. కానీ కనీసం మాట్లాడించే మనిషి కూడా ఆ సమయంలోకి ఆ తల్లి కూతుర్లకు లేరు. కానీ ఏం చేస్తాం? విధిరాతకు ఎదురు వెళ్ళలేం కదా అర్జున్ అని అంటుంది సులోచన. అంతా విన్న అర్జున్ మామ్ ఒకటడుగుతాను స్ట్రెయిట్‌గా ఆన్సర్ చేస్తావా? అని అడుగుతాడు. అడుగు అర్జున్. ఆర్షి అదే నువ్వు ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే రాధాకృష్ణ గారి కూతురు మీద నీ అభిప్రాయం ఏంటి మామ్? అని అడుగుతాడు. బంగారు బొమ్మ నాన్న. చూడగానే నా మనసు దోచేసుకుంది. ఆ అమ్మాయి ఎంత అణకువ అంతే హుందాతనం ఉంది. అందరూ తన వాళ్ళే. రాధా అన్నయ్యలా నమ్మే పిచ్చి పిల్ల. కానీ ఎందుకు అడుగుతున్నావని అర్జున్ కొడుకు మొహంలోకి చూసిన సులోచనకు అర్జున్ నవ్వుతూ కాఫీ తాగుతుంటే అర్జున్ నిజమా? అని అడుగుతుంది ఆశ్చర్యంతో సులోచన. హ్మ్. తనంటే నాకిష్టం మామ్. అంకుల్ నా మనసు చదివినట్టు నేను చికాగోకి వెళ్ళక ముందే కాల్ చేసి ఆయనే స్వయంగా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు. ఇన్‌ఫాక్ట్ మీతో డాడ్‌తో మాట్లాడాలని కూడా అన్నారు. కానీ ఆలోపు ఇదంతా జరిగిపోయింది. తనని మనింటి కోడలుగా తెచ్చేయాలని ఉందని అర్జున్ అంటాడు నవ్వుతూ. అర్జున్ చెంప నిమురుతూ నాకు నచ్చిన బంగారు బొమ్మను ఇంటి కోడలిగా తెస్తానని అంటే వద్దని మేమెందుకంటాం అర్జున్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి పెళ్ళికి ఎలా ఒప్పుకుంటుంది నాన్న? అని సులోచన అంటుంది. అదంతా నేను చూసుకుంటాను మామ్. గాయపడింది. మందు నేను రాస్తాను. కాస్త టైం ఇవ్వు. అంతవరకు నువ్వు ఈ నోములు, వ్రతాలు, ఉపవాసాలు, మ్యాచెస్ చూడటం మానేయ్ అని అంటాడు అర్జున్. అర్జున్ చెంప నిమురుతూ టీవీలో అన్నయ్య గురించి రోజుకో న్యూస్ చెప్తుంటే నా వల్ల కావట్లేదు నాన్న. ఆర్షీకి ఇంకెలా ఉందో నువ్వే ఆర్షీ మనసులో బాధను పోగొట్టాలి. తను మళ్ళీ నవ్వుతూ మనింట్లో కోడలిగా, నా కొడుకు పక్కన మహారాణిలా నేను చూడాలి. అప్పుడే పైనున్న అన్నయ్య ఆత్మకు శాంతి అని అంటుంది సులోచన. అని సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ గేమ్ స్టార్ట్స్ నౌ అని ఖాళీ కప్ తల్లి చేతిలో ఉంచాడు అర్జున్. సులోచన కొడుకు నిర్ణయానికి మురిసిపోతూ వెళ్ళిపోతే అర్జున్ మొబైల్ తీసి కౌశిక్‌కు కాల్ చేశాడు. హాయ్ అర్జున్. హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? అని అడుగుతాడు కౌశిక్. నైట్. నీతో కొంచెం పనుంది కౌసీ. కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్ అని అర్జున్ చెప్పాడు. హ్మ్. చెప్పు అర్జున్ అని కౌశిక్ అంటే 2 ఫోన్ నంబర్స్ నీకు సెండ్ చేస్తాను. వాటి కాల్ రికార్డింగ్స్‌తో పాటు రాధాకృష్ణ గారి లాస్ట్ 24 అవర్స్ కాల్ రికార్డింగ్స్ కూడా కావాలి నాకు అని అంటాడు అర్జున్. ష్యూర్ కానీ ఎందుకు అర్జున్? ఆయన చనిపోయారు కదా అని అంటాడు కౌశిక్. ఆయన డెత్ నాకెందుకో యాక్సిడెంట్ అనిపించట్లేదు కౌసీ. పైగా ఎక్కడ న్యూస్‌లో కూడా ఆఫ్టర్ డెత్ చూపించట్లేదు. పోలీసులు కూడా అమ్ముడుపోయారు. ఇదంతా ఒక స్కామ్‌లా అనిపిస్తోందిరా. లెట్స్ థింక్ సీసీ క్యామ్స్ యాక్సిడెంట్ అయిన ప్లేస్‌లో లేవు. పైగా వన్ వేలో అంత హెవీ ట్రక్ ఏంట్రా బుల్‌షిట్ అని అసహనంగా అంటాడు అర్జున్. కామ్ డౌన్ అర్జున్. నేను ఫైండ్ ఔట్ చేసి డీటెయిల్స్ నీకు సెండ్ చేస్తాను. బాయ్ అని కాల్ కట్ చేసిన కౌశిక్ అర్జున్ ఇంట్రెస్ట్ ఏంటి అని ఆలోచిస్తాడు. రెడీ అయి ఆఫీస్‌కి స్టార్ట్ అయిన అర్జున్ స్టీవ్ అని పిలుస్తాడు. కార్ డోర్ ఓపెన్ చేసిన స్టీవ్ అర్జున్ కూర్చోగానే స్టీరింగ్ తిప్పుతూ బాస్ ఆ మోహన్, రంజిత్ వొట్టి వెధవలు బాస్. ఆ మోహన్ తాగుడు పేకాట. తనకున్న వ్యసనాలకు అప్పులు చేసి రోడ్ మీద పడితే ఉమాగారి కోసం రాధాకృష్ణ గారింట్లో ఉంచుకున్నారు అతని కుటుంబాన్ని. రాధాకృష్ణ గారి మరణానికి ముందు వరకు బాగా ప్రేమ ఉన్నట్టు నమ్మించి నటించారు. ఆయన చనిపోయాక బుద్ధి చూపించారు. ఆ రైడ్ కూడా ఫేకే బాస్. నగలు, బంగారం కోసం డ్రామా అంతా దొంగనా కొడుకులని అర్జున్ చూసిన చూపుకి సారీ బాస్. మేడం పడిన బాధకు కోపం తట్టుకోలేకపోతున్నాను. మీరు ఊ అనండి. ఈ బాస్టర్స్‌ని ఎత్తుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తానని కోపంగా అంటాడు స్టీవ్. ఇప్పుడే కాదు స్టీవ్. ఇంకా టైం ఉంది. అంతకంటే ముందు చాలా జరగాలి. లెట్స్ వెయిట్ అని అంటాడు అర్జున్. ఆర్షిని తలుచుకుంటూ స్టీవ్ మౌనంగా కార్‌ని ఆఫీస్ ముందు ఉంచితే లోపలికి నడిచాడు అర్జున్. 6 అడుగుల 2 అంగుళాల చేయెత్తు రూపం, కండలు తిరిగిన దేహం, పాల నురుగులాంటి రంగు, ఫార్మల్ లుక్ ఇచ్చిన ఒత్తైన సిల్క్ బ్లాక్ హెయిర్, నడకలో రాజసం. ఉట్టి పడుతుంటే స్టాఫ్ మొత్తం పైకి లేచి వినయంగా విష్ చేస్తారు. అందరికీ ఒక లుక్ ఇచ్చి తన క్యాబిన్‌కు వెళ్ళిపోయాడు అర్జున్. 3 రోజులు గడిచిపోయాయి. తండ్రి లేక ఆరుషి లైఫ్‌లో 9 రోజులు గడిచాయి. తల్లి హాస్పిటల్‌లోని ఏ చిన్న రెస్పాన్స్ లేకుండా బెడ్ మీద ఉంది. హోంలో రాఘవయ్య గారు స్నేహితుల మీద ప్రేమతో ఉంచిన తండ్రి స్టాచ్యూని చూస్తూ ఆ విగ్రహంలో స్వచ్ఛమైన నవ్వు కనిపిస్తుంటే దగ్గరికి నడిచిన ఆరుషి చుట్టూ ఉన్న గులాబీలను చూస్తూ అక్కడే కూర్చొని తండ్రి మొహంలోకి చూస్తోంది. అక్క పిలుపుకి తల తిప్పి చూసింది ఆరుషి. సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? మమ్మల్ని చూడ్డానికి ఇంక రారా? అని ఒక పాప అడిగితే దగ్గరికి తీసుకొని రారు, తిరిగి రానంత దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కూడా నీలా అనాథనే అమ్మా అని ఆరుషి అంటే రాఘవయ్య గారు కళ్ళను కండువాతో ఒత్తుకొని శివయ్య మా ఆరుషమ్మ జీవితంలో సంతోషమే రాయలేదా అని బాధగా అనుకుంటారు. భోజనం కూడా చేయకుండా బాధగా
కన్నీళ్లు విడుస్తున్న ఆర్షి ముందుకొచ్చిన హోమ్ పిల్లలు అందరూ తలొక ముద్ద తినిపిస్తారు. కన్నీటితో చూస్తూ ఏం కాని మీకు నా మీదింత ప్రేముంటే రక్త సంబంధమైన కుక్కలకు అన్నం తిన్న విశ్వాసం కూడా లేదని బాధగా అంటుంది ఆర్షి. ఆర్షి పరిస్థితి అర్జున్‌కు స్టీవ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తున్నా ఆర్షి సెల్ఫ్ రెస్పెక్ట్ మొండితనం తెలిసి మౌనంగా ఉండిపోయాడు అర్జున్. ఒక్కసారి తన ప్రేమని ఆరుషి అంగీకరిస్తే చాలు. కాలు కందకుండా చూసుకోవాలన్న ఆరాటం అర్జున్ అయితే, మోసపోయిన ఆరుషి ఇంకెవరిని చెయ్యి చాచి అడిగి మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేదు. ఆమె మానసిక స్థితి ఇప్పుడు అలా ఉంది. రోజులు గడిచిపోయాయి. హోంలో పిల్లలు అక్క అని ఆరుషి దగ్గరికి పరుగున వస్తే, ఏమైందమ్మా అని అడుగుతుంది ఆరుషి. ఎవరో ఈ హోం మీది కాదని పోలీసులతో వచ్చారని ఒక పాప అంటే గేట్ వైపు కదిలింది ఆరుషి. లాయర్ నోటీసులను రాఘవయ్యకు చూపిస్తూ ఉంటే, రాఘవయ్య నేను ఒప్పుకోను. ఇది రాధాకృష్ణ గారి అమ్మగారు స్థాపించిన హోం అని తగువుకు దిగారు. వాట్స్ గోయింగ్ ఆన్? సీరియస్‌గా వచ్చిన ఆర్షి స్వరానికి అందరూ ఆమె వైపు చూపులు తిప్పారు. కథ ఇంకా ఉంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.